నమస్కారం నా ఊరు నా వార్తకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లాలో వైసీపీకి తప్పని ఎదురీత ఫ్యాన్ పార్టీకి దూరమైన పలు రాజకీయ కుటుంబాలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో జనసేనాని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీలో రెబల్ అలజడి పోటీకి సిద్ధమవుతున్న సీనియర్ నేత రమాదేవి నెల్లూరు జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ నేతలు నెల్లూరు జిల్లాలో ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురీత తప్పదంటున్న ఎన్నికల సర్వేలు ఒకప్పుడు వైసీపీకి కంచుకోట్ లాంటి జిల్లాలు నెల్లూరు పెద్దారెడ్లు జగన్కి ఎదురు తిరగడంతో 2024 ఎన్నికల విజయానికి ఫ్యాన్ పార్టీ చెమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి 2014లో అత్యధిక స్థానాలను సాధించిన వైసీపీ 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేసింది జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జయకేతనం ఎగరవేసింది జిల్లాలో ఒక టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేకపోయారు నెల్లూరు జిల్లాలో పట్టున్న వైసీపీ ఈ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తుందా లేక చతికిల పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది నెల్లూరు జిల్లాలో గతంతో పోలిస్తే టీడీపీ చాలా వరకు బలపడిందనే చెప్పాలి గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో టీడీపీ ఈసారి అత్యధిక స్థానాలు గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది 2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు 2024లో పొలిటికల్ సీన్ వేరు గతంతో పోలిస్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి జిల్లాలో అనేక రాజకీయ కుటుంబాలు వైసీపీకి దూరమయ్యాయి గత ఎన్నికల్లో అండగా ఉన్న కుటుంబాలు దూరం కావడం కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది పరిశీలకుల అంచనా కనీస స్థానాలను సాధించుకోవాలన్నా కొన్ని కీలక కుటుంబాలు దూరం కావడంతో వైసీపీ ఏటికి ఎదురీతుందనే చెప్పాలి జిల్లాలో పేరున్న ఆనం వేమిరెడ్డి మాగుంట కుటుంబాలు వైసీపీతో తెగదింపులు చేసుకున్నాయి గత ఎన్నికల్లో ఈ కుటుంబాలు వైసీపీకి అండగా నిలబడడంతో జిల్లాలో ఫ్యాన్ పార్టీ స్వీప్ చేయడం సాధ్యమైంది ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి వైసీపీని వీడిన కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి ఈ ఎన్నికలు తమ సత్తా ఏమిటో చూపించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో దిగిన వేమిరెడ్డిని ఓడించడం వైసీపీకి అతిపెద్ద సవాల్ ఎంతో కాలంగా ప్రజలకు సేవ చేస్తూ ఉదారుడు అన్న పేరు సంపాదించుకున్న వేమిరెడ్డికి కొత్త కాపైన విజయసాయి ఏమాత్రం పోటీ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది జిల్లాలో బలమైన వేమిరెడ్డి మాగుంట ఆనం కుటుంబాలు దూరం కావడంతో రెడ్డి సామాజిక వర్గంలో కూడా కొంత మార్పు కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు ముఖ్యంగా సులువుగా గెలుచుకోవాలనుకున్న నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్ కోవూరు గూడూరు కావలి వెంకటగిరి సర్వేపల్లి ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీ మరింత బలపడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి ఈ కుటుంబాలు దూరమైన కారణంగా వైసీపీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి అదే సమయంలో నెల్లూరు జిల్లాలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన మద్దతుతో పాటు బీజేపీ అండ ఉండటం కూడా తెలుగుదేశం పార్టీకి కొంతమేర లాభిస్తుందని పరిశీలకుల అంచనా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన వర్గం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుంది మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలోనూ వైసీపీ నాయకత్వం తాను పట్టించుకోలేదన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది ఇలా వైసీపీ హైకమాండ్ తన చేతులారా కీలక నేతలను దూరం చేసుకుని విజయాన్ని కూడా కష్టతరం చేసుకుందన్న అభిప్రాయం మాత్రం కింది స్థాయి క్యాడర్ నుంచి వినపడుతోంది జగన్ మాత్రం తనకున్న ఓటు బ్యాంక్ వేరే అని వాళ్ళు తనకు అండగా ఉంటే చాలన్న అభిప్రాయంతో ఉన్నారు త్వరలోనే జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాకు రానుంది అప్పటికి ఆయన పరిస్థితులు ఏమైనా మార్పులు తెస్తారా అని ఆశతో ఫ్యాన్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆయన ఎలాగైనా గెలిచి తన మీద కొన్నేళ్లుగా వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు అందుకే 2 రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు తాను పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు అందుకే పవన్ స్వరం కూడా మార్చారు
ఎన్నడూ తను గెలిపించాలని అడగలేదని, ఈసారి గెలిపించాలని అభ్యర్థిస్తున్నానని ప్రజలు వేడుకుంటున్నారు. పవన్ సహజ శైలికి భిన్నంగా తీవ్ర స్వరంతో కాకుండా అభ్యర్థంతో కూడా ఆయన ప్రసంగం ఇందుకు అర్థం పడుతోంది. ఇది తన అభ్యర్థనని గుర్తుంచుకుని తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన పిఠాపురంలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల కంటే భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఆయన. భీమవరం ప్రజలు ఎలాగైనా తను ఆదరిస్తారన్న అతి విశ్వాసానికి పోయి గత ఎన్నికలు అక్కడ పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. స్థానిక నేతలకి ప్రచార బాధ్యతలను అప్పగించారు. 1-2 సార్లు భీమవరంలో పర్యటించినా వెళ్ళినా అక్కడ కూడా తనకు ఓటమి ఎదురవుతుందని ఆయన కల్లో కూడా అనుకోలేదు. ఇక మరో నియోజకవర్గమైన గాజువాకలో ఎక్కువసార్లు పర్యటించి అక్కడ గెలవాలని ప్రచారం మాత్రం నిర్వహించారు. కానీ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఇక ఈసారి ఒకే ఒక్క స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుందని కూడా సర్వే రిపోర్ట్లు అందడంతో ఆయన అక్కడ పోటీకి దిగారు. కానీ లోపల మాత్రం ఆయన ఎక్కడో భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఒకే చోట పోటీ చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఓటమి పాలైతే ఇక పార్టీని తను ఎవరు నమ్మరని ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఆషామాషిగా దాన్ని ఎంచుకోలేదు. అన్ని రకాలుగా ఆలోచించి అనేక సార్లు సర్వేలు చేయించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చారు. తమ అధినేతను ఎలాగైనా గెలిపించుకోవాలని జన సైనికులు సైతం పిఠాపురంలో రేయింబోళ్లు శ్రమిస్తున్నారు. పవన్తో సంబంధం లేకుండా పలుసార్లు ఇక్కడ సర్వేలు నిర్వహించారు. అధినేతను అసెంబ్లీకి పంపాలని జన సైనికులు 6 నెలల నుంచే పిఠాపురంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి స్థానికంగా కసితో పనిచేస్తున్నారు కూడా. పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ నాయకుడు వరుసగా 2సారి గెలవలేదు. అందుకే పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు 90,000 మంది ఉన్నారు. బీసీలు అంతే సంఖ్యలో లేకపోయినా 80,000 మంది వరకు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓట్లు కలిపితే 96,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 83,000 ఓట్లు వచ్చాయి. అందుకే ఇక్కడ గెలుపు అనేది పైకి కనిపించినంత సులువు కాదు. లెక్కలు, సమీకరణాలు మారుతూనే ఉంటాయి. అందుకే పవన్ ఇక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు ఇక్కడ తనకు అత్యంత సన్నిహితులను ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ వ్యవహారాలను చూసుకునేలా పవన్ ప్లాన్ చేశారు. సర్వశక్తులు వడ్డీ గెలుపు కోసం శ్రమిస్తున్న జన సైనికులు ఒకవైపు, ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో పవన్ మరోవైపు పోరాటం చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. పూతలపట్టు నియోజకవర్గంలో 14 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశానని, మహిళ అనే కారణంగా పార్టీలోని కొన్ని శక్తులు తనకు టికెట్ రాకుండా చేశాయని మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు. పార్టీ అధిష్టానం గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు తీరిన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా తన టికెట్ ఆశిస్తున్నారని, తన ప్రొఫైల్ కూడా అధిష్టానం దృష్టికి పోకుండా పార్టీలోని సీనియర్ నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 మండలాల్లోని తమ కుటుంబ సభ్యులు, అనుచర వర్గం సహకారంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలోని గ్రామస్థాయిలో తమకు బంధువర్గంతో పాటు అభిమానులు కూడా ఉన్నారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మహిళలు పోటీ చేయకూడదని కొందరు సీనియర్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉండి మహిళలు మహారాణులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మహిళల కోసము జగనన్న అనేక సంక్షేమ పథకాలు మహిళలకే పడే విధంగా చర్యలు తీసుకుంటూ మహిళా పక్షపాతి అని పేరు తెచ్చుకుంటున్న మన జగనన్న ప్రభుత్వంలో నేను ఒక సైనికురాలుగా పోరాడాలని, సైనికురాలుగా నిలవాలని, నేను కూడా నా నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో నేను రెండు సంవత్సరాలుగా టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మినిస్టర్ గారు కానీ, విధుల బాబు గారు కానీ నాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మాట్లాడతామంటారు కానీ కనీసం అమ్మ నువ్వు పార్టీ కోసం కష్టపడమ్మా, మేమున్నామనే భరోసా కూడా నాకు అందలేదు. ఆ బాధతోనే ఈరోజు నేను ఇండిపెండెంట్గా పూతలపట్టు నియోజకవర్గానికి నిలుస్తున్నాను. ఇంకొకటి కూడా నాకు తెలిసింది, మహిళలకు పూతలపట్టులో నిలవడము వద్దు అని చెప్పారంటే ఎవరో నాకు తెలియదు అని ప్రచారం కూడా జరిగింది. కానీ మహిళలకు ఎందుకు పూతలపట్టు నియోజకవర్గంలో నిలవకూడదు? మహిళలు సంఖ్య తక్కువ ఉందా? మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు చాలామంది ఉన్నారు ఓటర్స్. అసలు మహిళలు లేనిది ఏది జరగదు.
మహిళల శక్తిని ఎందుకు అంత కించపరిచి మాట్లాడారు అది నాకు తెలియాలి. ఈ రోజు నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణము మహిళలు నిలవకూడదు, మహిళలకు లేదు టికెట్ అనడానికి కారణమే. దానికి ఉద్దేశించే ఈరోజు నేను ఇంత పెద్ద గట్టి నిర్ణయం తీసుకున్నాను. కోర్టు నిబంధనలు ఉన్నా, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా డోంట్ కేర్. అసలే ఇసుక దోపిడీకి సమయం మించిపోతుంది. మళ్ళీ అలాంటి ఛాన్స్ వస్తుందో రాదు. అధికారులు మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఇదే తంతుగా సాగిపోతున్నారు నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్ నిర్వాహకులు. బుచ్చిరెడ్డిపాలెం మండలం వెనుగల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ మొదలైన జగనన్న కాలనీల పేరుతో టోకెన్లు చూపిస్తూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారం మేరకు మీడియా ప్రతినిధులు అక్రమ రవాణాను ప్రశ్నించగా టోకెన్ల ద్వారా జగనన్న కాలనీలకు ఇసుక రవాణా చేస్తున్నామని తెలిపారు. నా పేరు శివకుమార్, మెనగళ్ళు రీచ్ ఇన్ఛార్జిని. మామూలుగా మేము మిషన్ రీత్యో ఇసుక ఎత్తున్నాం. అది ఎందుకు ఎత్తున్నాం అంటే జగనన్న కాలనీల వల్ల కూపన్లు మాత్రమే వచ్చినాయి, సేల్ చేయలేదు. కూపన్లు ఇల్లు కొన్ని కన్స్ట్రక్షన్ ఆగిపోతాయని చెప్పారు. అందుకని మిషన్ ద్వారా ఎత్తాము. దానికి మా మేనేజర్ సార్ ఏం చెప్పాడంటే మిషన్ ద్వారా ఎత్తబాబు, హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మాన్యువల్గా ఎత్తండి అని చెప్పారు. దానికి మేము దృష్టిలో పెట్టుకొని మిషన్లన్నీ బయటికి పంపించేయడం జరిగింది. ఒకవేళ ఎత్తితే మేము మాన్యువల్ ద్వారానే ఎత్తుతాం ఇక మీదట. అది ఇప్పుడు ఎత్తింది ఏంటంటే ఓన్లీ జగనన్న కూపన్లు మాత్రమే, ఎవరు సేల్ చేయలేదు. వాళ్ళ ఇళ్ళకి 3 నెలలు మాకు ఇసుక కొరవ వద్ది, అందుకని పంపిమన్నారు. కాబట్టి ఓన్లీ హౌసింగ్ కూపన్లు మాత్రమే ఇసుక పంపించాము. రేపటి మేము మాన్యువల్గా ఎత్తేదానికి ప్రయత్నిస్తాం. అంతే, మొత్తం మీ ముందే మొత్తం బయటికి పంపించేసాం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎర్రచందనం సరఫరా చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో ఎర్రచందనం తరలిస్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కారులో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని వెంబడించారు. వాహనాన్ని అతివేగంగా నడుపుతూ దుండగులు పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిలో ఒకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మరో 3 పరారయ్యారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల నుంచి దుండగులు ఎర్రచందనం తరలిస్తున్నట్లు తెలిపారు. దాంట్లో పెట్టినారా కాదు, వెనకాల పెట్టినారా? ఉన్నాయి, వెనక కూడా ఉన్నాయి, డిక్కీలో కూడా ఉన్నాయి, డిక్కీలోనూ అవి టేక్ వేరే, ఇది వేరేనా? టేక్ అంత వాల్యూ ఉండదు. ఇది ఎర్రచందనం అంటే బ్యాంక్ ఇదే గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం మొదటిసారిగా గుత్తి మండలిలో పర్యటించారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బాట సుంకలమాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థితో పాటు ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీకి వెళ్లారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా పనిచేస్తానన్నారు. పోలీస్ స్టేషన్లో టీడీపీ శ్రేణులపై ఉన్న కేసులు కొట్టిపించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. టీడీపీ శ్రేణులకు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు తెలుగుదేశం ఎప్పుడు వస్తుంది, ఈరోజు చూస్తుంటే జన సునామీగా ఉంది. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఏర్పరచుకొని జనసేన, బీజేపీ మిత్రపక్షాలు 3 కలిసి ప్రపంచం ఏర్పాటు చేసి రాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే ప్రపంచం అని నేను చెప్పగలను. ఏదేమైనా రాష్ట్రం కూడా, ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు, తాలూకా ప్రజలు, గ్రామ ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయితేనే
రాష్ట్రం బాగుంటుంది అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ రోజు చూస్తుంటే గుంటకల్ నియోజకవర్గంలో ప్రభంజనం ఏర్పడింది. నిన్ననే చూశారు, నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బస్సు యాత్రలో వచ్చినా కూడా ఎక్కడ కూడా స్పందన లేకున్నట్లయింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంత ప్రభంజనం ఉందో ఈరోజు ఈ మన ప్రజావాహిగా మనకు తెలిసిపోతుంది. రాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు. యువత ఉద్యోగ ఉపాధి కల్పన కోసం కృషి చేస్తానని జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చెప్పారు. కూటమిలోని నాయకులు కార్యకర్తల సహకారంతో తన గెలుపు తథ్యమంటున్న శ్రీనివాసులతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. అభ్యర్థిగా తిరుపతి రాయలసీమ జిల్లాలోని తిరుపతి ప్రాంతానికి సంబంధించి ఆర్ఎన్ శ్రీనివాసుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేయడం జరిగింది. తొలుత కొన్ని బాలాలిష్టాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఆయన కూటమిలోని నాయకులందరినీ ఏకం చేసుకుని ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, ప్రధానంగా ముందుగా మీకు కొంత అంటే మీ పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ నాయకులందరూ కలిసి రావడం, మీకు మద్దతు ప్రకటించడం ఎలా అనిపిస్తుంది? చాలా తిరుపతి పట్టణంలో చాలా శుభ పరిణామం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకులు కలిసి రావడం ఒక శుభ పరిణామం. ఈ ఆధ్యాత్మిక నగరంలో వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థలంలో ఒక ఉమ్మడి కూటమిగా ఏర్పాటై ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా అనుభవశాలైన చంద్రబాబు గారు ఒక రాష్ట్రాన్ని అందరినీ కలిపి ఇప్పుడు పాలిస్తున్న రాక్షస పాలన అంతం చేయాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మోదీ సహకారంతో తిరుపతి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నాయకులందరినీ కూడా కూడగట్టుకొని ముందుకెళ్లి విజయ డంకా మోగిస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ప్రజలకు సంబంధించి మీరు ఏమి హామీలు ఇచ్చి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది? మీరు ఏదైనా ప్రత్యేక అజెండా ఏమైనా సిద్ధం చేసుకున్నారా? మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఈ యొక్క రాష్ట్రంలో మన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్ని గమనించి అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. అందులో భాగంగానే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజులంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. ప్రజలకు ఏ హామీలు ఇవ్వబోతున్నారు? ప్రజలు ఓట్లు అడిగేటప్పుడు ప్రజలకు మీరు సొంతంగా ఏ హామీలు ఇస్తారు? అభివృద్ధికి సంబంధించా లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టి తిరుపతి నగరాన్ని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న తిరుపతి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడ 50 డివిజన్లలో ఏది అవసరం ఉందో అవన్నింటినీ కూడా ప్రజల విన్నపాలు తీసుకొని ఖచ్చితంగా కూడా అవన్నింటినీ కూడా వారి కోరిక మేరకు ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా చేపిస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. యువతకు మీరు ఇచ్చి ఏ హామీ ఇస్తారు? యువతకు మీకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువత పైన అవకాశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువతే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది. యువతకు ఐటీ, ఇండస్ట్రీస్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసి ఇటు యువతకు విద్యాభివృద్ధి ఎక్కువ చేసి యువకులకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేసి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీ నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేసి ఇవన్నిటిని కూడా మోదీ గారి సహకారంతో, చంద్రబాబు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో తిరుపతి పట్టణానికి అన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఇటు యువతకు ఉద్యోగాలకు నా వంతు మేలు చేస్తాననేసి అందిస్తాననేసి కూడా తెలియజేస్తుంది. ప్రధానంగా ఏదైతే యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కూటమి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కూడా తాము ముందుండి పోరాడతామని, అలాగే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళకి మద్దతుగా నిలుస్తారని చెప్పి కూడా ఆర్ఎన్ శ్రీనివాస్ తెలుస్తారు. కోర్టు స్టూడియో. ధర్మవరం నుంచి తానే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ స్పష్టం చేశారు. దీనిపై ఎవరికి అపోహలు అవుతున్నారు. ధర్మవరంలో పరిస్థితులను బీజేపీ అధిష్టానానికి వివరించారని, అధిష్టాన నిర్ణయం సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. ధర్మవరంలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల అభిష్టం మేరకు ఎన్నికల బరిలో ఉంటారన్నారు. ప్రాణం ఉన్నంత వరకు అధికారం ఉన్నా లేకున్నా ధర్మవరం ప్రజలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఆ రోజు గ్రామాలు మట్టి 250 రూపాయలు ఉంటే ఈరోజు 3000 రూపాయలు. ఆ రోజు ప్రతిదీ కూడా ఆ రోజు సిమెంట్ 150 రూపాయలు ఉంటే 450 రూపాయలు.
ప్రతిదీ కూడా పెరిగిన పరిస్థితి. అటువంటిప్పుడు ఆ రోజుకు ఈ రోజుకు ఆల్మోస్ట్ 5-6 ఇంతలు ఏం జరిగింది, ఖర్చు పెరిగింది ఇది కట్టుకోవాలంటే. కానీ ఆ రోజు 2,50,000 ఇచ్చారు చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు. కానీ ఈ రోజు 1,50,000 ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంది ప్రభుత్వం. ఇక్కడ లోకల్ ప్రభుత్వం ఎట్లా చూడండి, కేవలం గుడ్ మార్నింగ్ పేరుతో కబ్జాలు తప్ప వేరు చేసే పరిస్థితులు కబ్జాలు. ఆయన ఎమ్మెల్యేగా ఏదైతే నామినేషన్ చేసినప్పుడు ఇచ్చారో దాని ప్రకారం 5 కోట్లు వస్తాయి. ఈ రోజు 4,000 కోట్లు వస్తాయి. ఎక్కడ చూసినా ప్రజలకు చెప్పి సంపాదించాం. కేవలం ప్రజలు దోచుకొని పీల్చి పిప్పి చేసి ప్రజల రక్తం తాగి రోజు నువ్వు సాగుకొచ్చావు. దాంట్లో భాగంగా ఏదైతే అటు పడమటోళ్ళు నువ్వు కలిసి 60-40 కింద చేస్తున్నావు. అమలాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆనందరావు అల్లవరం మండలం తాడికొన గుడాల గ్రామాలు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు ఇతర పార్టీల నుంచి ఆనందరావు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ అస్తవ్యస్త పాలనకు చరమగీతం పాడాలన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని జగన్ను గద్దె దింపడం ఖాయమన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రచారాన్ని చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మీరు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా జనం స్వచ్ఛందంగా ప్రభంజనంగా వస్తున్నారు. ఇదేమీ ఆర్టిఫిషియల్ కాదు, పూర్తిగా స్వచ్ఛందంగా వచ్చే జనము. దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే వైసీపీ స్థానిక పెత్తనాన్ని కానీ రాష్ట్రంలో ఉన్న జగన్ పెత్తనాన్ని కానీ ప్రజలు చీకొడుతున్నారంటే ఇంతకంటే మొదటి నిదర్శనం లేదు. అందుకే చెప్తున్నాం, ఈరోజు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏమనుకుంటున్నారంటే డబ్బుతో జనాన్ని కొనేద్దాం, నాయకుల్ని కొనేద్దాం, ఓట్లు కొనేద్దాం, మనం లక్షల కోట్లు దోసేసాం కదా, ఈ సంపత్తో అన్ని ఓట్లని, మనుషుల్ని, నాయకుల్ని, వ్యవస్థల్ని కొనేసి గెలిచేద్దామని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరో మీ డబ్బు తీసుకుని ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. ఈ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని ఒంగోలు పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చడమే తన ధ్యేయమన్నారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీనికోసమే చంద్రగిరిని వదిలి ఇక్కడికి వచ్చాను తప్ప మరో కారణం కాదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తే వారి హృదయాలను గెలిస్తే అదే తనకు చాలన్నారు. చంద్రగిరిని ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇక్కడ నుంచి జీవితాంతం తన రాజకీయ పైన ఒంగోలు పార్లమెంట్ నుంచి అని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చింది ఎవరైనా ప్రజలను అడిగితే వారే చెప్తారన్నారు. పుట్టినటువంటి ఊరు నుంచే నేను పుట్టా. చంద్రబాబు పుట్టినటువంటి పల్లె నేను పుట్టా. ఒకే నియోజకవర్గం నుంచి వచ్చాం. తను అన్నారు బయట వ్యక్తి అని. తను ఎందుకు కుప్పంకి వెళ్ళాడో సమాధానం చెప్పగలడా అని అడుగుతున్నా. చంద్రగిరిలో పుట్టి కుప్పంకి ఎందుకు వెళ్ళాడు, చంద్రగిరిలో పుట్టి తన కొడుకు మంగళగిరికి ఎందుకు వచ్చాడు, తన సమాధానం చెప్పలేడు, తన దగ్గర లేదు. కానీ అదే చంద్రగిరిలో జగనన్న పేరు చెప్తే 43,000 ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు జనాలు. నా వ్యక్తిత్వం, నా మనస్తత్వం, ప్రజలతో నేనుండే విధానం సరి కానప్పుడు చంద్రబాబు గారు పుట్టిన నియోజకవర్గంలో 43,000తో నన్ను గెలిపించగలరా అని అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. కాబట్టి అన్నీ భగవంతుడికి తెలుసు. ఎవరు మనస్తత్వం ఏందో దేవుడికి తెలుసు, ఎవరి వ్యక్తిత్వం ఏందో దేవుడికి తెలుసు, ఎవరు ప్రజలతో ఎలా మమేకమై ఉంటారో దేవుడికి తెలుసు. కాబట్టి నేను ఒక్కటే మాటిస్తున్నా, ఈరోజు నన్ను మీలో కుటుంబ సభ్యుడిగా నన్ను ఇక్కడికి పంపించిన తర్వాత, మీ కుటుంబంలో ఒకటిగా నన్ను నిలబెట్టిన తర్వాత నాకు మరలా చెప్తున్నా, నేను వ్యాపారాల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. వ్యాపారాలు కాపాడుకోవడం కోసం, వ్యాపారంలో ఎదగడం కోసం ఎంపీగా నిలబడేటువంటి వ్యక్తిని కాదు. పుట్టినటువంటి ఊరు నుంచే నేను పుట్టా. రానున్న ఎన్నికల్లో ఏపీలో కూటమి, దేశంలో బీజేపీ గెలవడం ఖాయమని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ప్రచారంలో ప్రతి చోట టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పెందుర్తి మండల పరిధిలోని వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల రమేష్ బాబుతో కలిసి పార్టీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్కు బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. బీసీల గురించి మాటలు చెప్పడం కాదు, గుండెల్లో ఉండాలన్నారు.
అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టారని ఇంకెన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతారని ఆమె ప్రశ్నించారు. మరి అటువంటి రాక్షస పాలన ఇవాళ ఏదైతే రాష్ట్రం ఉంది, ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలు అని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు, నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి. కానీ నీ గుండె చప్పుడులో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రం ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదే, మీకు అధికారం ఇవ్వలేదే. అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం. మరి అదేవిధంగా ఈ నాణ్యత లేనటువంటి మద్యం, ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. మహిళలు విధవరాండలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారే 534 మంది. వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి పేర్ని నాని అని, వైసీపీలో పేర్ని నాని లాంటి వ్యక్తుల తీరు వల్ల విరక్తి చెందారని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి అన్నారు. ఎంపీగా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చా, బందరు పోర్టు పనులు ప్రారంభమయ్యంటే అది నా కృషి అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, కొల్లు రవీంద్రను బాలశౌరి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టాభి సీతారామయ్య, పింగళ వెంకయ్య వంటి స్వాతంత్ర సమరయోధులను విస్మరించిన వ్యక్తులు మచిలీపట్నంలో ఉన్నారని, యూనియన్ బ్యాంక్ వాళ్లతో మాట్లాడి పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి 40 కోట్లు తెచ్చారని, సీఎం జగన్ 2 ఎకరాల స్థలం కేటాయించారు కానీ స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకున్న స్థానిక నాయకత్వం తీరుపై సీఎంకు అనేకసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని, అందుకే విరక్తి చెంది వైసీపీని వీడానని అన్నారు. ఇప్పటికైనా మచిలీపట్నం ప్రజలు అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో తెలుసుకోవాలని బాలశౌరి కోరారు. ఈ రాజకీయాలు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవటం అనేది సహజం. సో నేనేం చేశాను, నేను ఎలా చేశాను అనేది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. దాని గురించి డిస్ప్యూట్ అవసరం లేదు. అందరూ ఓటు అనేది దశాబ్దాల కళ. పోర్టు విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు. 2 సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే, సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాం. అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది నా బాధ్యత. నాకు చేతనంత వరకు నేను చేశాను. గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి, ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ నాకు చేతనంత వరకు నేను చేశాం. ఎక్కడ అతిగా ఎవరిని నేను విమర్శించినటువంటి దాఖలు ఎక్కడ ఉండదు. అలా అని అతిగా విపరీతంగా పొగట్టం అనేది ఒక వ్యక్తిని అనేది నా దగ్గర ఉండదు. నాకు తెలిసిందల్లా అభివృద్ధి చేయటం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ని దాదాపు 100 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి. దాన్ని
ముఖ్యమంత్రి గారి చేత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అలాగే ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మధ్యని కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను, రాజకిరణ్ రాయ్ గారు. ఆ స్థలాన్ని చూసాం, అన్నీ చేసాం. కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని నాని తెలిపారు. నియోజకవర్గంలోని అగరాల, ఐతేపల్లి, పులిత్తివారిపల్లి గ్రామాల నుంచి 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పులివర్తి నాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క స్థల వివాదంలో కుమారరాజారెడ్డి గారు సహాయం చేస్తేనే ఈ రోజులు బాగుండారు. ఆ రోజు ఎవరు కానీ పార్టీ చూడాల, ఏదో పార్టీ ఆ పార్టీ వాళ్ళు చేయాలి, ఈ పార్టీ వాళ్ళు చేయాలని ఎక్కడలా, అందరూ బాగుండాలి అనే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రవర్తించడం జరిగింది. ఇది ఒక ఉదాహరణని కూడా వైసీపీ నాయకులు గుర్తించుకోవాలని కూడా ఈ సభావం కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సీసీ రోడ్డు ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏ స్థాయికి వెళ్ళినా బోరు కరెంట్ ఉందన్నా దానికి కారణం రేపు నేను రూలింగ్ వస్తాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి అని. గెలిచావు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నువ్వే అన్ని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే సహాయం చేసినారో వాళ్ళందరినీ పంపించేశావు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నీ పైకి తెచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ఇంటికి పంపించేశావు. విజయసాయి రెడ్డి గారు పంపించాలనుకున్నావు, ఆయన గట్టిగా ఉన్నది కాబట్టి పునాది తొక్కున్నాడు. నాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన కట్టి ఇండ్లు, అదేవిధంగా అరుణక్క గారు ఇచ్చిన తప్పించి చంద్రగిరిలో ఇక్కడ ఇలా జగనన్న ఇళ్ళని ఇచ్చాడు. జగనన్న ఇల్లు ఎక్కడ అప్పుడు ఇంతవరకు కట్టాడు, కంప్లీట్ చేయాల. దానికి సరైన సౌకర్యంలా ఎక్కడో అడవిలో ఇచ్చాడు. మేము ఆ పరిస్థితి ఎక్కడెక్కడ నిరుపేదలు ఉన్నారు వారికి అందరూ కూడా టిట్కో ఇల్లు ద్వారా ఇల్లు గడిస్తాం. చంద్రగిరి రైతులు కూడా నీరు తెచ్చే విధంగా ప్లాన్లు ఉంది. పెద్దగా చెప్పారు, వాటిని కూడా చెరువులకు అనుసంధానం చేస్తామని తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లోని ఇవాళ 36 మండలాల్లో రేపు 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ రోణంకి కోరునాథ్ తెలిపారు. నిన్న 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి పాటుపడింది గత టీడీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి నెల్లూరు నగర కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. నగరంలోని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ నజీర్తో పాల్గొన్నారు. ఆయన టీడీపీ హయాంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. మేయర్గా అబ్దుల్ అజీజ్ ఉన్న సమయంలో నిరుపేదలు అన్ని విధాలా ఆదుకున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బారా షాహిద్ దర్గా అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పారు. 8 కోట్ల రూపాయల నిధులతో షాదీ మంజిల్ నిర్మించామన్నారు. పేదలు నిరుపేదల కోసం నిర్మించిన షాదీ మంజిల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
నువ్వు దొంగ అని చెప్పావా? ఏం చెప్పలేదే. ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తారు? ఇలాగా నెల్లూరులో పుట్టాను పెరిగాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే, మొన్న కానీ 15 రోజుల ముందు నేను నిలబడట్లేదు అని చెప్పిన వ్యక్తి, నేను ఇక్కడ పరిస్థితే లేదు నా అల్లుడు నిలబడ్డు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నిలబడినప్పటికీ వీధి తిరిగి ఏం చేస్తామో చెప్పాలి కానీ ఏం చేస్తాము ప్రజలకి, ఏం చేశాము ప్రజలకి అది వదిలేసి నారాయణ గారిని లెక్కలేస్తూ ఉన్నాడు, విద్యని అమ్ముకుంటున్నాడు అని. ఈరోజు ఎన్ని వేల లక్షల మంది బిడ్డల భవిష్యత్తు బాగుపడాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు జగన్ గొప్పలుగా చెప్తున్నాడు. ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చిందే నారాయణ. మున్సిపల్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి ఇంగ్లీష్ ఉండాలి అని తెచ్చింది తెలుగుదేశంలో. ఈరోజు మీరు కానీ మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, నెల్లూరు ప్రజలకు చాలా కాకిలు వస్తాయి, కాకిలు పోతా ఉంటాయి. నారాయణ గారి గురించి ఈ నెల్లూరు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పబడలే. రంజాన్ అనేది ఒక 30 రోజుల పాటు యాక్చువల్గా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఒక్క పొద్దుంటాం. అంతేకాకుండా ఆ యొక్క 30 రోజులు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయంలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారని, నిరుపేదలకి సపోర్ట్ చేస్తారని, ఆ విధంగా ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇఫ్తార్ విందులు ఇవ్వటం జరిగింది. 3వ డివిజన్ నుంచి 10వ డివిజన్ వరకు. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అంటే 2014 నుంచి 19 దాకా ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. అజీజ్ గారు నన్ను ఒకటే కోరారు, సార్ ఎక్కువగా ముస్లిం సోదరులు పేదవారు నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి మనం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయాలని. బారా షాహిద్ దర్గా మీకు తెలుసు, 400 సంవత్సరాలకు పైగా చరిత్ర. అలాంటి బారా షాహిద్ దర్గాని డెవలప్ చేయాలని అనుకోగానే వెంటనే అజీజ్ గారికి చెప్పాను, రాష్ట్రంలో ఈ బారా షాహిద్ దర్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్గా తయారు చేయాలి. ఎందుకంటే 2014లో 4 లక్షల మంది వచ్చారు రొట్టెల పండుగ, 2019కి 20 లక్షల మంది వచ్చారు. అంటే 5 రెట్లు పెరిగారు. ఆ పెరగటానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన వసతులు. రేపు మదనపల్లిలో జరిగే మేమంతా సిద్ధం సభ ఏర్పాటును వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సభ అనంతరం 3-4 తేదీలో పూతలపట్టు, నాయుడుపేటలో సభలు ఉంటాయన్నారు. జనసందోహం ఎక్కువగా ఉండటం వల్ల షెడ్యూల్ ఆలస్యం అవుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికలకు ఈ సభల ద్వారా వైసీపీ శ్రేణులకు మంచి ఉత్సాహం లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర మొదలైంది. ఇడుపుల పయనించి మొదలయ్యి ప్రొద్దుటూరులో ఒక సభ, తర్వాత నంద్యాలలో ఒక సభ, తర్వాత ఎమ్మిగనూరులో ఒక సభ, 3 సభలు జరిగాయి. నిన్నటి రోజు పత్తికొండ నియోజకవర్గం, అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో వారి పర్యటన గురించుకొని అనంతపూర్ మీద, అప్తాడు మీద, ధర్మవరం కాన్స్టిట్యున్సీలో రాత్రి బస చేశారు. రేపు ఉదయం మరీ తిరిగి బయలుదేరి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందుకు కదిరిలో హాజరై అక్కడి నుంచి రాత్రి బస తనకల్లు మండలంలో చేయడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లిలో ఇక్కడ సభ జరుగుతుంది. 2వ తేదీ సభ జరుగుతుంది. 3వ తేదీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లాలో పూతలపట్టులో జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాది 4వ తేదీ నాయుడుపేటలో జరుగుతుంది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని వారి పర్యటన ఈ బస్ యాత్ర నెల్లూరు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. మన రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీ. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారని తెలుగు మహిళా మాజీ నాయకురాలు స్వప్న అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ కోసం ఎంతో శ్రమించారని, కానీ అతని కాదని నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతపురంలో టీడీపీ ప్రచారం చేయనివ్వమని కూటమి అభ్యర్థిని ఓడిస్తామంటున్న స్వప్నతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రాకపోవడం పట్ల టీడీపీ క్యాడర్ మొత్తం ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ రోజుకి దాదాపుగా చాలామంది కూడా తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే కార్యాచరణలను ఏదైతే రూపొందించుకుంటున్నారో నాయకులు కార్యకర్తలతో కలిసి యాక్షన్ ప్లాన్ అనేది రేపు చెప్పబోతున్నారు. మనతో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదు. అక్క చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? అందరికీ నమస్కారం. అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉంటూ 5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి ఒక భరోసాని కల్పించిన నాయకుడు మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, రాష్ట్రంలో చెలరేగుతున్న రౌడీయిజాన్ని కూడా అంతమొందించి అనంతపురం అర్బన్లో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా నేనున్నానమ్మ, పార్టీకి భరోసా, నేను ఒక నాయకుడిలా మీ అందరికీ అండగా ఉంటానని భరోసాని కల్పించిన నాయకుడు మా ఎమ్మెల్యే గారు. ఆ రోజే నువ్వు చెప్పాల్సింటి అనంతపురం అర్బన్ టికెట్ ఇయ్యమని చెప్పి అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు, కర్నూలు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అంటే ప్రతిపక్షంలో ఉండి మా నాయకుడితో 5 ఏళ్ళు పని చేయించుకొని లాస్ట్ మినిట్లో డబ్బులకు అమ్ముడుపోయి వేరే వాళ్ళకి టికెట్ని ఎలా కేటాయిస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మీరే అంటారే నిత్యం ప్రజల్లో ఎవరైతే ఉంటారో, పార్టీకి అండగా ఎవరుంటారో వాళ్ళకి టికెట్ ఖచ్చితంగా మేము ఇస్తామని అన్నారే. మరి మా నాయకుడు అనంతపురంలోనూ ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, నంద్యాలలో కూడా ఉన్నారు. మరి ఎందుకు లాస్ట్ మినిట్లో ఇలా మోసం చేశారు మీరు? అక్క, మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ పార్టీ. అటువంటిది పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో నాయకులు కానీ కార్యకర్తలు దానికి కట్టుబడి ఉండాలి. మీరు చూసారంటే మీరు తీవ్రంగా చెప్తున్నారు మేము ఓడిస్తాము ఇట్లా కనుక చేసే పరిణామాలని. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే క్రమశిక్షణ గల పార్టీ మహిళలకు కూడా పెద్దపీట వేస్తుంది. భద్రత, ఎస్పెషల్లీ మహిళలకు భద్రత ఉంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పినందుకే మేమందరం కూడా ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తూ వచ్చాం 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నామండి. మేము మన నాయకుడి దగ్గర ఆయన చెప్పినవన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ చేశాము. ఇంకోటి ఎవరెవరు ఏ డివిజన్స్లో గ్రిప్ ఉంటుంది, ఎవరెవరు పని చేస్తున్నారనేది మాకు తెలుసు. ఇప్పుడు వచ్చే అతని దగ్గరికి వెళ్ళి మేము ఆయన దగ్గర ఎలా పని చేయగలం? ఒకవేళ మా నాయకుడు పని చేయలేదా చెప్పండి, అనంతపురంలో మేము ఒప్పుకుంటాం. ప్రతి ఒక్క పార్టీని కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ని కూడా ఆయన పనిచేస్తాడు కదా. అలాంటి తరుణంలో ఇక్కడ క్రమశిక్షణ అనేది ఎక్కడుందండి? మాకు దానిపైన నమ్మకమే వెళ్ళిపోయింది, పార్టీ మీద నమ్మకం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారో మాకు నమ్మకం లేదు. అందుకు మా కార్యాచరణ మేము కూడా చేస్తాం. వాళ్ళు నిర్ణయం మార్చుకొని మా నాయకుడికి టికెట్ ఇస్తే సరే, లేదంటే మేము కూడా క్రమశిక్షణ ఆల్రెడీ నిన్నటి నుంచి తప్పాము, ఇంకా తప్పుతాము. జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులో మీకే తెలుస్తుంది. అంటే భవిష్యత్తులో ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంది, మీరు ఏ విధంగా ఆలోచన చేసుకుంటున్నారు? భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్లాన్ అంటే ఒక్కటే, మా నాయకుడికి రావాలి. రాని పక్షంలో ఎవరికైతే టికెట్ అనౌన్స్ చేసి డివిజన్స్లో తిరుగుతారో వాళ్ళని తిరగనీము. పార్టీని ఖచ్చితంగా ఓడించే బాధ్యత, ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాము, ఈ రోజు నుంచి పార్టీని ఓడించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఈ విధంగా చేశారంటే మీరు పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ అంటే లాభాన్ని చేకూర్చేలాగానే అవుతుంది. ఒకటి చెప్తానండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డికి ఢీ కొనే నాయకుడే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సిచ్యువేషన్లో కూడా అంటే ఓడిపోవాలనే కదా చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళకి పట్టం కట్టాడు. ఆయనకే కాబట్టినప్పుడు మేము ఎవరికి సేరుండి మా నాయకుడే లేనప్పుడు చెప్పండి, ఎవరన్నా గెలిచని మాకు అనవసరం. వాళ్ళే ఇచ్చారండి అధిష్టానము. ప్రభాకర్ చౌదరి గారు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా ఓడిపోతుందని తెలుసు. సర్వేలు వచ్చాయి, IVRS పెట్టారు, సర్వేలు చేశారు, 10 సార్లు చేశారు. అన్ని సర్వేలో కూడా ప్రభాకర్ చౌదరి గారు వస్తారని, ఆయన అయితేనే ధీటుగా ఎదుర్కొంటారని తెలిసి కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మైండ్లో ఏముంటుంది? ఒక్కటి ఈరోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అనంతపురం అర్బన్ మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకున్న పరిచయాలతో ఓడించడానికే ట్రై చేస్తాం మేము. అంటే దాదాపుగా 70 కోట్ల చేతులు మారాయి దీంట్లో అనేసి చెప్తున్నారు, నిజమేంటారా?
ఒకప్పుడు క్రమశిక్షణ ఎక్కువ ఉంది, డబ్బుకి ప్రాధాన్యత ఇయ్యరు అని అనేవాళ్ళు. కానీ నిన్న జరిగిన పరిణామంతో మాకు కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ప్రజల్లో ఉండి కష్టపడే వాళ్ళని బాధ్యతగా తీసుకొని వాళ్లకు సపోర్ట్ చేయడం లేదు పార్టీ. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఇంకా ఒకటి అడుగుతున్నానండి, మనం కూడా ముందు నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటే 5 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ మినిట్లో డబ్బులు పెట్టి పార్టీలో చేరితే అయిపోయింది కదా. ఇప్పుడు వేరే నియోజకవర్గాలు కూడా తీసుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అవతల పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టింటారు 5 ఏళ్ల నుంచి, ఎక్స్ పార్టీ సోకాల్డ్ వైసీపీ పార్టీ. వాళ్ళు ఈరోజు వచ్చి రీసెంట్గా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోయి వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు. అంటే అక్కడ 5 ఏళ్ళు కష్టపడిన టీడీపీ కార్యకర్త ఏం కావాలి? ఇది పట్టించుకున్నప్పుడు ఇప్పుడు జంపింగ్ అయ్యేటివే వాళ్ళకే ప్రయోజనాలు ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి చేసే దాంట్లో తప్పు లేదని మన పార్టీని మన అధినాయకుళ్ళే మనకు నేర్పించారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే తరుణంలో అదే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు. ఈ రోజు జరిగిన తరుణం ఓకే, ఇది మీరు చెప్తున్నారు. ఏదైతే క్రమశిక్షణ పార్టీ అంటూ తెలుగుదేశం ఇన్నాళ్ళు చెప్పుకుంటోందో ఆ క్రమశిక్షణ అనేది తప్పుతోంది అనేసి ఈ నాయకులు కార్యకర్తలు చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టించుకున్నా ఏదైతే పార్టీని భుజాన వేసుకొనేసి జెండా మోసి కార్యకర్తల నాయకులతో పాటు నడిచిన వైకుంఠ ప్రభాకర్ కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల వీళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రాబో కాలంలో తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్కి అయితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని వీళ్ళు హెచ్చరిక అనేది చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్ తార్కి సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది తిరుపతి జిల్లా కృష్ణాపురానికి చెందిన ఈటిపాక నరేష్గా గుర్తించి నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి మీద ఇదివరకే పలు కేసులు ఉన్నాయని, కలవకూరులో చేపలు కొనుగోలు చేసేందుకు వచ్చి నాయుడుపేటలో బంగారం దుకాణంలో చోరీ చేశాడని అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద 4.5 లక్షల రూపాయలు విలువ చేసే 15 సవర్ల బంగారాన్ని, 6 కేజీల వెండి వస్తువులను, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. నాయుడుపేట టౌన్లో సుమారు ఒక 15 రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షట్టర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇంట్రెస్ట్తో మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేశాము. దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతను గోపాలపురం, తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి. ఇతను ప్రీవియస్ గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది. 2012లో అలాగే 2019లో కూడా ఇతను వైన్ షాప్స్ షట్టర్స్ బ్రేక్ చేసి టెఫ్ట్ చేశాడు. టెఫ్ట్ జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్ గా మనకి నాయుడుపేట టౌన్ లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది. ఆ షాప్ లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. విశాఖపట్నంలో వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వన్యప్రాణులను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 నెమళ్లు, 15 నక్షత్ర తాబేళ్లు, దుప్పి కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్నం, సంతోష్ నగర్లో శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావులు సత్యపేట జోన్ నిర్వహిస్తున్నారు. వీరు చెన్నై నుంచి ఎవర్ ఫ్రెండ్స్ అక్వేరియం ద్వారా ఈ వన్యప్రాణులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉన్న బిసానత్వంలో ఎన్నికల అధికారులు భారీగా మద్యం పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే కనమనపల్లికి చెందిన తాండవ కృష్ణ, రాజశేఖర్, మంజునాథ్, రమేష్ కుమార్లు బైక్ మీద కర్ణాటక నుంచి ఏపీకి మద్యం రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 1.66 లక్షల విలువైన 406 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి అబ్దుల్ రహీం తెలిపారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించామని కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంచి రైడ్ చేశారు.
సో ఈ రైడ్లో మంచి ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ నటరాజు, ఆ తర్వాత రత్నం, పన్నీర్ సెల్వం, ఆ తర్వాత ఎస్ఎస్టీ టీంలో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. సో వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేక రివార్డులు ఇస్తారు. ఆ తర్వాత మన గుడిపల్లి ఎస్ఏ గారు, కుప్పం రూరల్ సిఐ గారు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి క్యాచెస్ ఇంకా ముందు చేయాలని చెప్పేసి కర్ణాటక మధ్య మన వైపు రాకుండా కట్టుదిట్టంగా చెక్ పోస్టులు నిర్వహిస్తూ వీలైతే ఉంటే మంచి క్యాచెస్ కూడా చేస్తామని చెప్పి పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాం. ఇవే చివరి ఎన్నికలంటూ ఓటు అడిగే సోమిరెడ్డికి ఓటు వేస్తే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలోని భోగసముద్రు, చిన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ మరోసారి వైసీపీని గెలిపించాలన్నారు. ఎన్నికలప్పుడే కనపడే సోమిరెడ్డికి ఓటు వేయాలని ఆయన కొడుకు కోడలు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు అన్నింటినీ గమనించాలని మిల్లలతో కుమ్మక్కై రైతులు నట్టేట ముంచిన వ్యక్తి సోమిరెడ్డి అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి తానన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని కోరడానికి భోగసముద్రం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు దాదాపుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరూ కలిసి కూటమిగా ఏర్పడినారు. చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినా కూడా అవి నెరవేరలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం, ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈరోజు ప్రజలకు అందించేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.